భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావటంపై మీకు ఎలా అనిపించింది? చాలా ఆనందంగా ఉందండి. మరొకటి మణిహారంగా ఉంది ఆంధ్రప్రదేశ్ కి. ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ నేనే కట్టించాను అది ఇదేనని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. దాని మీద మీరు వాళ్ళు నిద్రలోంచి లేచారు. ఇప్పుడే ఏం జరుగుతుంది కూడా ఆంధ్రప్రదేశ్ లో తెలియట్లేదు. 18 నెలలు ఆయన ప్రతి మీటింగ్ లో కూడా అక్కడ భోగాపురం వెళ్ళినప్పుడు ఇక్కడ అవసరం, వైజాగ్ ఉంది మనకి ఎయిర్పోర్ట్, అసలు ఆ ఊరికి భోగాపురం ఉంది, ఎర్ర బస్సు లేదు, రాలేదు ఇంతవరకు కూడా. మరి ఎయిర్పోర్ట్ అవసరం అన్నారు. ఇవాళ చూడండి మరి ఎంత బ్రహ్మాండంగా ఉంది ఎయిర్పోర్ట్. మనకి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం కోరుకునే అభివృద్ధి కోరుకుంటే ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందంటే దాని చుట్టుపక్కల అనేక పరిశ్రమలు వస్తాయండి మనకి. దాని ద్వారా అభివృద్ధి చెందుద్ది, దాని ద్వారా ఉపాధి వచ్చుద్ది, దాని ద్వారా డబ్బు ఇన్కమ్ వచ్చుద్ది. ఇన్ని జనరేట్ అవుతా ఉంటే పిచ్చి మాటలు మాడుతూ ఉంటారు వీళ్ళందరూ. అంటే ఇప్పుడేమో నేను వచ్చిన తర్వాత లాగేసుకుంటే మీ భూములు మీకు చేస్తాను ఇదని అన్నాడు. మళ్ళీ ఇప్పుడేమో నేనే కట్టానని అని మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి క్లారిటీ లేదండి అతనికి. లేకపోవడం వల్ల ఇలా ఉంది పరిస్థితి. మేము ఉన్నప్పుడు రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోయింది, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అభివృద్ధిలో లేదు అది ఇదని మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి తెలుసు, మనందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే గత ప్రభుత్వంలో అరాచకం చూసాం. నిజంగా ఇన్ని గవర్నమెంట్ చూసాం కానివ్వండి, 2019 నుంచి 24 ఉన్నటువంటి అరాచకం, గంజాయి బేళ్ళూరుకుపోయింది. కింది స్థాయిలో అంటే హై స్కూల్ లెవెల్లో కూడా గంజాయి వాడుతున్నారంటే పిల్లలు. ఈ నాయకుల ప్రమేయం లేకుండా, పైనుంచి కింద దాకా నాయకుల ప్రమేయం లేకుండా ఎలా ఉందండి? బెదిరింపులు, కబ్జాలు ఇప్పుడు జరుగుతున్నది అంతే. దాని మీద ఇప్పుడు వాస్తవంగా గవర్నమెంట్ వెలుగు తీస్తా ఉంది. చేసిన కబ్జాలు అన్ని కూడా ఒక్కోళ్ళు లోపలికి వెళ్తా ఉన్నారు, ఇంకా జరుగుతా ఉన్నాయి. ఎందుకంటే ఎవరిని వదిలిపెట్టేది లేదు, ఉపేక్షించలేదు. సరిగ్గా లేదు ఈ గవర్నమెంట్ లో. 100% బాగుంది లాండ్ ఆర్డర్. నేను ఒక లాయర్ గా చెప్తా ఉన్నాను, గతానికి ఇప్పటికి చాలా బాగుందండి.